మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయం దెబ్బతింటుంది. ఆరోగ్యం కూడా అంతంతగానే సహకరిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత చీవాటు తినడము, ఒత్తిడులు పెరగడము, ఉద్యోగ సమయం కంటే అధిక సమయాన్ని అక్కడ పనిచేయడము, వ్యాపారస్తులకు కూడా ఆదాయం తగ్గడము, ఎంత కష్టపడినా సరైన ఆదాయం రాకపోవడము, చెడ్డవారి చేత స్నేహితం చేయడము, చెడు అలవాట్లకు బానిస కావడము జరుగుతుంది. అంతేకాకుండా దాయాదుల పోరు, పారివారి చేత మీ ఆస్తిపాస్తుల విషయంలో మీ పారివారి చేత పోరు రావడము, కోర్టు కేసులు ఇవి తాగడము, ప్రమాదాలు, దెబ్బలు తాకడము, సర్జరీలు జరగడము, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోవడము, మానసికమైనటువంటి ఒక బాధల చేత ఉండడము జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు అమ్ముకోనికి ఆరోగ్యాలు బాగు చేయించుకోవడము లేదా ఇతరత్ర ఖర్చులకు వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బు నష్టపోవడం లేదా మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రత్త. చేసే వృత్తిలో వ్యాపారంలో ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోతాయి, తప్పదు. దానివల్ల మనశ్చాంచల్యం ఏర్పడుతుంది. ప్రతి క్షణం భయంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కానీ భయంతో కాలం గడుస్తూ ఉంటుంది మొదటి వారం. ఇక రెండవ వారము భార్యాబిడ్డలతో పోట్లాటలు కావడము, మనస్పర్ధలు రావడము ఉండడం జరుగుతుంది. అనారోగ్యాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. ధన నష్టము, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానికి తోడు లేనిపోని చిక్కులు ఆఫీసులో కానీ ఇతరత్ర విషయంలో కానీ లేనిపోని చిక్కులు రావడము, ఇటు దాయాదుల వల్ల ఆస్తిపాస్తుల విషయంలో భూమి సంబంధమైన విషయాలలో ఇబ్బందులు రావడము, వాటి గురించి కోర్టులకు వాటికి తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10 మంది చేత అవమానం పొందవలసి వస్తుంది. జాగ్రత్త. ఇక మూడవ వారం చూసుకుంటే ఎప్పుడూ విచారంగా ఉండడము, స్థిరత్వం లేకపోవడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచన రాకపోవడము, ఏదిగో కొద్దిగా ఆదాయం కనబడ్డా అది కుటుంబ పోషణకే సరిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇటు బంధువుల చేత బాధ, అంటే బంధువులంటే దాయాదుల చేత బాధ, ఇటు ఇతరుల చేత బాధ పడవలసి వస్తూ మానసికమైనటువంటి ఒక క్షోభ చేత భయంగా కాలం గడపవలసి వస్తుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము,
ఎవరితో ఏదో మాట్లాడినప్పటికైనా అది కలహారీతిగా పొందడము, కలహాలు పెరిగిపోవడము, కోపం పెరిగిపోవడము, ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా ఉండడము, దానివల్ల ఎదుటి వ్యక్తి నిష్ఠూరంగా ఉండి విరోధం ఏర్పరచుకోవడము, ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా మధ్యలోనే ఆగిపోవడము, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించి ఇబ్బందికరంగా ఉండడానికి ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉంది. ఏదో కొద్దిగా కనబడినా అది కుటుంబ పోషణకే ఉంటుంది కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో అడుగు వేయడం చాలా మంచిది. కుంభరాశి వారు జాగ్రత్త. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు కొన్ని బాధలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.